వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 10 ఫలితాల్లో జాన్సన్ గ్లోబల్ కోరా విద్యా సంస్థల విజయబేరి. మంచినీళ్ళివ్వండి మహాప్రభు అని రోడ్డెక్కిన సూర్యాపేట ప్రజలు. ఆదోనిలో 108 కోట్ల మహాకుంభకోణం. జగనన్న కాలనీలో అవినీతి బట్టబయలు. ఎమ్మెల్యే పార్థసారథి ఘాటు ఆరోపణలు. తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 కరీంనగర్. బుధవారం విడుదలైన తెలంగాణ 10వ తరగతి 2026 ఫలితాల్లో జాన్సన్ గ్లోబల్ కోరా విద్యా సంస్థలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఈ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు 587, 581, 580, 577, 575, 570, 565, 564, 563, 557, 556, 555, 558, 557, 556, 555, 554, 552, 551, 550 వంటి అత్యుత్తమ మార్కులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యాజమాన్యం ఘనంగా సన్మానించింది. విద్యార్థుల విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, నిరంతరం కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి సంస్థ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాజమాన్య బృందం సభ్యులు ఓటూరి మహాపాతరెడ్డి, మహిపొందెరెడ్డి, వరప్రసాద్, రామ్రెడ్డి, సంతోష్ రెడ్డి, సింహాచలం, హరికృష్ణ విద్యార్థులను మనసారా దీవించారు. Everyone, I am Ajit Nitika. I am studying in Johnson Global High School. I scored 587 in my SSC board, and I am very much thankful to my school, faculty and my parents who provided me a lot of support, and I really thank my hardworking teachers. I have been studying in this school since my first grade, and I am very thankful that I chose this school for my educational career. Thank you very much. My name is Mahati. I secured 581 in SSC board. I am very lucky to join this school. Everyone supported me a lot, especially Hakrishna sir. He guided me and motivated me very well. Every teacher motivated me and supported me. I will be very thankful for them. My parents also guided me very well. Thank you. Yes. 2025-26 తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్లో జాన్సన్ గ్లోబల్ కోరా విద్యార్థులు అత్యంత అద్భుతమైన మార్కులు సాధించాలని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఇక్కడ నిజాయితీగా కష్టపడ్డటువంటి రిజల్ట్స్ ఎప్పటికైనా తల్లిదండ్రులని, టీచర్స్ని, ఆర్గనైజేషన్ని సాటిస్ఫై చేస్తుందని చెప్పడానికి ఈ సంవత్సరం వచ్చినటువంటి రిజల్ట్సే ప్రధాన కారణం. రీజన్, వర్కింగ్ టువర్డ్స్ సక్సెస్ విల్ మేక్ యూ మాస్టర్, బట్ వర్కింగ్ టువర్డ్స్ సాటిస్ఫాక్షన్ విల్ మేక్ యూ లెజెండ్, because our teachers, students, even parents also, for the sake of satisfaction, they have rendered their outstanding concern and what we can say commitment towards the program lineup. That's the reason we are able to make this wonderful success. ఒక్కరి సక్సెస్ ఎప్పుడైనా ఒక్కరి సక్సెస్ అవుతుందండి. రాసిన ప్రతి విద్యార్థి పాస్ అవడం అనేది నిజంగా కూడా అదొక చరిత్రాత్మకం. బోత్ క్యాంపసెస్, జేజీహెచ్ఎస్ యాజ్ వెల్ యాజ్ కోరా, ద స్టూడెంట్ ఎంతమంది అప్రోచ్ అయ్యారు, ఎంతమంది అపియర్ అయ్యారు ఎగ్జామ్స్కి, అంతమంది పాస్ అయ్యారని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. అది ఫస్ట్ అచీవ్మెంట్. 100% results in both schools. Really, it's a great news to the organization. Meanwhile, out of 600, our top score is 587.
Sritika Reddy has really what we can say cracked outstanding results in state level, followed by so many marks, 581, 80, 77, like that one. Almost all 60% students have crossed 500 above, 24% of students have crossed 550. That is called real success. Really feeling very happy. For the sake of this particular occasion, I would like to extend my sincere thanks to the teaching family as well as the great support of parents. Because of their outstanding support, whatever we have scheduled, really they respected, honored. That's the reason today we are able to frame these outstanding results in Karimnagar lab. Absolutely, I can say from beginning onwards, even we are having a small sector, but really results are highly qualified. ఎందుకంటే చదువు ఎవరి సొత్తు కాదో నిరూపించడానికి ప్రధాన కారణం ఈరోజు మా పిల్లలు తీసుకొచ్చిన రిజల్ట్స్. మా పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన మా తల్లిదండ్రులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా ఉపాధ్యాయ వర్గానికి irrespective of sun and shower, really 365 days, irrespective of holidays, festivals, really they spend a lot. వాళ్ళే ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళ సొంత కూతురు కొడుకు రాసిన అంతగానో వాళ్ళు రిస్క్ తీసుకున్నది తెలియదు, కానీ వాళ్ళు తీసుకున్నటువంటి కష్టానికి ఈరోజు అద్భుతమైన ఫలితం వచ్చిందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ SVJC ఆర్గనైజేషన్ అండ్ ద టీమ్ ఆఫ్ మెంబర్స్. ఐ ఎక్స్టెండ్ వన్స్ అగైన్ sincere thanks to all the family members of both organizations, and special congratulations to all the achievers in 10th class across Telangana state. Hari Krishna, Director of SVJC Colleges. సూర్యాపేట జిల్లా మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని రోడ్డెక్కిన సూర్యాపేట ప్రజలు నెల రోజులుగా కనీస అవసరాలకు కూడా నీరు ఇవ్వట్లేదని ఆవేదన. అధికారులు, కౌన్సిలర్లు ఫోన్లు కూడా ఎత్తడం లేదని చెబుతున్నారు. వాళ్ళు నీళ్లు ఇచ్చిందాకా ఆగాలంట. కాలువ తీయాలంటే డబ్బులు, చెత్త తీసుకుపోవాలంటే డబ్బులు అడుగుతున్నారని వాపోతున్న భాగ్యనగర్ కాలనీ వాసులు. కాలువ తీస్తే 50 రూపాయలు, చెత్త తీసుకుపోతే 100 రూపాయలు, లేకుంటే పని చేయరని మండిపడుతున్న ప్రజలు. లేకపోతే పెద్దలు ఇస్తే సాయంత్రం కనీసం ఎండాకాలం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కనీసం వాటర్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం 4 రోజులైనా కనీసం ఈ భాగ్యనగర్ కౌన్సిలర్ కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టుకునే పరిస్థితి లేదు. ఇబ్బంది పడుతున్నాం. కనీసం అధికారులు కూడా కనీసం పట్టించుకోకపోతే ఎందుకు దేనికి ఓటేసి గెలిచింది దేనికోసం? మేము రోడ్ల మీద అడగలేం కదా. ఒక పిన్న నీళ్ళు ఒక ఇంటి మధ్య ఉన్నా కూడా కనీసానికి బోర్డు ఉన్న వాళ్ళు కూడా పోసే పరిస్థితి లేదు మాకు. 150 2 గుంటలు బేరం చేస్తాను. అల్ల కలిపాలి బేరం 2 గుంటలు వేసి నాకు వచ్చేస్తా. ఉల్లిగడ్డ అల్ల కలిపాయి ఇస్తున్నది చెత్త ముట్టుకుంటాం. నేను ఇట్లా బండిలో పైన వేస్తే కింద వేసిపోతారు. చెత్త ముట్ట తీసుకుని మరి వాళ్ళకి జీతం ఇవ్వట్లేదన్నా మీరు. జీతం ఇస్తాగా అన్నాడు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ప్రజాప్రభుత్వం ప్రజల ముంగిటికే వచ్చిందని, ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బారులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ అదనపు జిల్లా కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డితో కలిసి నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గడువులోగా పరిష్కారం, అధికారులకు ఆదేశం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాధారణ సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు సూచించాం. ఇక ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను గరిష్టంగా 3 నెలల గడువు విధిస్తున్నాం. ఈలోపు ప్రతి దరఖాస్తుకు ఒక స్పష్టమైన పరిష్కారం చూపడమే మా లక్ష్యం అని ప్రకటించారు.
ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సాదామైనామా సమస్యలను 45 రోజుల్లోనే కొలిక్కి తెస్తామని కీలక ప్రకటన చేశారు. 10వ తరగతి ఫలితాల్లో వైరా పరిధిలో గల వాణి వివేక విద్యాలయం ప్రభంజనం సృష్టించిందని పాఠశాల కరెస్పాండెంట్ చండూరి కోటేశ్వరరావు సార్ మరియు ప్రిన్సిపల్ వాణి మేడం తెలియజేశారు. ఈ రోజు వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, వైరా నియోజకవర్గ స్థాయిలో మా పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని, అత్యధిక మార్కులు సాధించిన వారిలో మాడుగల కీర్తి ప్రణవి 582, ఒరిగాల జాహ్నవి 579, చెంగల ఉషశ్రీ 577, కనగంటి తేజశ్రీ 572 అత్యుత్తమ మార్కులు సాధించారని, సుమారుగా 37 మందికి 500కు పైగా మార్కులు సాధించారని, ప్రతి సంవత్సరం ఫలితాల్లో మా వాణి విద్యాలయం విద్యార్థులు చరిత్ర సృష్టిస్తారని, ఇలాంటి గొప్ప విజయం మా పాఠశాలకే సాధ్యమని వాళ్ళు తెలియజేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఆదోని పట్టణంలో జగనన్న కాలనీలో సుమారు 128 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. రైతుల భూసేకరణ కోసం కేటాయించిన నిధులతో పాటు 5,000 మంది లబ్ధిదారులకు అందాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇల్లు పూర్తి కాకపోయినా పూర్తయ్యాయని చూపించి భారీగా అక్రమాలు జరిగాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే పార్థసారథి హామీ ఇచ్చారు. జగనన్న కాలనీలో జరిగిన ఈ అవినీతి ఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతుంది. జగనన్న కాలనీలు ఆదోని అతిపెద్ద కుంభకోణం. 2020లో 5,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నిధులతో మేము ఇళ్ళు కట్టిస్తామని చెప్పినటువంటి మోసం. 178 ఎకరాలు 65 మంది రైతుల దగ్గర నుంచి మా భూమిని సేకరించినారు. తక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ప్రభుత్వానికి ఎక్కువ డబ్బుతో అమ్మి సుమారుగా 24 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బుల్ని 65 మంది రైతులకేస్తే దాంట్లో కేవలం రైతులకు ఇచ్చినది 8 కోట్లు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు కొట్టేశారు. దాంతోపాటు అంతటితో ఆగలే. అంతటితో ఆగకుండా వీళ్ళ కుటుంబం సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబమే కాంట్రాక్టర్ అవతారం ఎత్తింది. కాంట్రాక్టర్ అవతారం ఎత్తి 5,000 ఇళ్ళు మేమే కట్టిస్తామని చెప్పి అటుపోయా చెప్పాలి. అది ఏమన్నా విషయం చెప్పాల్సిన అంతేకాదు సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వీళ్ళే 5,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి పెద్ద ఎత్తున పేద 5,000 మంది దగ్గర నుంచి మీరు కట్టుకుంటే లేట్ అవుతుంది, మేమే కట్టిస్తామని చెప్పి ప్రభుత్వ వీళ్ళ పేరు మీద ప్రత్యేకమైన అకౌంట్లు ఓపెన్ చేయించి పేద మహిళల పేరు మీద డ్వాక్రా సంఘాల్లో మహిళా పొదుపు సంఘాల్లో 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు అప్పు చేయించి ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసి ఆ బ్యాంకులో నుంచి వీళ్ళు కాంట్రాక్టర్లుగా తీసుకొని మొత్తాన్ని మీరు చూసారా. ఈ 5,000 ఇళ్లలో సుమారుగా 4,000 ఇళ్ళు పూర్తయినాయని చెప్తా ఉన్నారు. మీకు అది కూడా చూపిస్తాను పూర్తయిన ఇల్లు ఎలా ఉంటుందని. ఇలా దారుణానికి ఒడికట్టారు. 5,000 మంది ఉసురు పోసుకున్నారు. ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలా. నేను రేపు ఎమ్మెల్యే అవ్వకముందే ప్రచారంలోనే చాలా స్పష్టంగా చెప్పాను, ఇది పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ చేయిస్తానని. ఎమ్మెల్యే అయిన తర్వాత పలుసార్లు ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని కలిసిన తర్వాత కలెక్టర్ని కలిసిన తర్వాత దానికి సంబంధించి లెటర్లు కూడా మీకు పెట్టాను, వీడియోలు కూడా మీకు పెట్టాను. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయమని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో ఇది ఆదోని ప్రజలకి కొంత ఊరటనిచ్చే అంశం.
ఎందుకంటే బాధపడ్డవాడు, దగా పడ్డవాడు, ఎవరైతే మోసం చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయంటే ఎంతో కొంత ఉపశమనం పొందదు. అంతటితో ఆగదు. ఇవన్నీ కూడా సరిచేసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పటికే ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయల చొప్పున నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల్ని వీళ్ళు తీసేసుకొని తినేశారు. ఎంత తీసుకున్నారు అంటే సుమారుగా 104 కోట్ల రూపాయలు 5,000 మంది దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి తినేసుకున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను లెక్క. అయ్యా, భూమిలు చేతులు మారడంలో 15 కోట్లు, కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం తీసుకుంది 104 కోట్లు. మొత్తం కలిపితే 128 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఆదోనిలో అతిపెద్ద కుంభకోణంగా మనం దీన్ని పరిగణించవచ్చు. దీని మీద మరింతగా ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. నిజానిజాలు ఏ రోజుకు ఆ రోజు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. వీలైనంత తొందరగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతాను, అయ్యా ఈ మోసాన్ని చేశారు, మనం కనుక్కున్నాం, బాగానే ఉంది. ఈ 5,000 మంది పేదవాళ్ళని ఏం చేయాలి? 5,000 మంది పేదవాళ్ళు మోసపోయారు కదా, వీళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. వీళ్ళని ఎలా కాపాడాలన్న అంశం మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావిస్తాను. ఏం చేయాలన్న విషయాన్ని నేను తప్పనిసరిగా చేస్తాను. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే, విచారణ సందర్భంలో 65 మంది రైతులకి 24 కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో రైతులకి చేరింది 8 కోట్లే. 15 కోట్లు సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం లాగేసుకుంది డబ్బుల్ని. రైతులు వచ్చి కంప్లైంట్ చేయాలి. చాలామంది రైతులు ఇప్పటికి కూడా ఎందుకులే మనకు గొడవ, అరే పోతే పోయిందిలే, వాడు తిన్నాడు, వాడి పాపాన పోతాడు, దేవుడు చూసుకుంటాడు వాడిని, వాడు సర్వనాశనం అయిపోతారు మన డబ్బులు తిన్నవాడు, ఇట్లా మాట్లాడుతూ గమ్మునున్నారు. ఇది సరైనది కాదు. మీరు వచ్చి దయచేసి మీరు ఎంత డబ్బులు తీసుకున్నారో, ఎంత డబ్బులు కొట్టేశారో వాళ్ళు, ఎందుకంటే అన్ని చూడడానికి బ్రహ్మాండంగా అనిపిస్తాయి. వీళ్ళ అకౌంట్లో పడి ఉంటాయి. వీళ్ళ అకౌంట్లో అంటే ప్రభుత్వం 13,50,000 రూపాయలు చెప్పున ఎకరాకి రైతులు అకౌంట్లో వేస్తే దాంట్లో వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి ఎకరాకు ఇంత అని వీళ్ళు లాగేసుకున్నారు. ఎలా లాగేసుకున్నారు? ముందుగానే చెక్ బుక్లు పెట్టుకొని, రైతుల పేరు మీద చెక్కులు బుక్కులు వీళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర సంతకాలు చేయించుకొని డబ్బులు ఎప్పుడు పడతాయో తెలుసు కాబట్టి పడంగానే వెళ్ళి డ్రా చేసుకున్నారు. రైతులు లబలబా కొట్టుకున్నారు పాపం. ఈరోజు కూడా పాపం అంటే పేదలకు ఇళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో భూమి ఇస్తే వాళ్ళు పేదలైపోయినారు. మంచి విలువైన భూమి పోగొట్టుకొని వాళ్ళు పేదలైపోయినారు. వాళ్ళు కూడా బయటికి రావాలి. ఈ 65 మంది రైతుల్లో కొంతమందే బయటకు వచ్చి ఈరోజు కేసు కోసం సహకరిస్తున్నారు. వీళ్ళకందరికీ కూడా ఆ కొట్టేసిన డబ్బుల్ని తిరిగి ఇప్పించబడతాయి, ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా సరే. మిగిలిన రైతులు కూడా ఎవరైతే అన్యాయం పాలైనారో ఈ 178 ఎకరాల రైతులందరూ కూడా బయటికి వస్తే తప్పనిసరిగా వాళ్ళ డబ్బులు వాళ్లకు లెక్క ప్రకారంగా ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్తాను. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగినటువంటి, ద్రోహం జరిగినటువంటి, దగా పడినటువంటి రైతులు ఎవరు కూడా భయపడకుండా ముందుకొచ్చి కంప్లైంట్ చేయండి. నా దగ్గరికి రండి, లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ని కూడా గోప్యంగా ఉంచుతాం. నాకు బాగా తెలుసు, ఈ కేసు మొదలుపెట్టినప్పుడు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఈ కేసు మొదలుపెట్టినప్పుడు అందరూ నవ్వారు నన్ను. ఇది ఎక్కడ తేలుతుంది, ఎప్పుడు తెలియదు అని. నాకు తెలుసు దీనిలో రాత్రికి రాత్రి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం ఎవరెవరి దగ్గర రైతులకు కొట్టేశారో వాళ్ళ దగ్గరికి పోయి మీరు వెళ్ళి చెప్పొద్దండి, ఆధారాలు ఇవ్వద్దండి, మీకు ఎంతో కొంత సర్దుకుంటాం, ఇంకొంచెం డబ్బులు తీసుకోండి, అదండి ఇదండి అని ఎంతోమందిని బెదిరించినారు, భయపెట్టినారు, అడుక్కున్నారు, ఇంట్లోకి వెళ్ళి కొంతమందికి డబ్బులు ఇచ్చినారు. ఇన్ని చేసి ఆపగలిగినారు. కానీ అప్పటికి కూడా కడుపు మండిన రైతు ఊరుకోడు కదా. ఈరోజు బయటకు వచ్చినాయి అన్నీ కూడా. తప్పనిసరిగా మిగిలిన రైతులు కూడా ముందుకు రావాలని, వాళ్ళ
వాళ్ళు ఇచ్చే సమాచారం మీద పూర్తి గోప్యత ఉంటుంది. ఎవరికి చెప్పము. మీరు ఇచ్చే సమాచారాన్ని, మీ పేర్లు కానీ, మీరు ఇస్తున్న సమాచారాన్ని కానీ, మీ ఆధారాలు కానీ ఎవరికి చెప్పము అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే సందర్భంలో ఊరిలో కూడా చాలా ప్రాంతాల్లో అన్యాయం చేశారు. చాలా ప్రాంతాల్లో భూములు లాక్కున్నారు, దోచుకున్నారు. ఇవన్నింటినీ కూడా ప్రజలు ఆధారాలతో బయటికి రావాలి. ఎవరెవరైతే, నేను ఎలక్షన్ల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఎవరెవరైతే ఈ ఊరిలో అన్యాయానికి గురైనారో వాళ్ళందరికీ న్యాయం చేయడం నా ప్రథమ లక్ష్యం. సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుల చేతిలో మోసపోయినటువంటి అందరినీ కూడా న్యాయం చేయడానికి నిరంతరం పనిచేస్తాను. చాలామంది నన్ను విమర్శించారు కూడా, ఎమ్మెల్యే 3 నెలలు అయింది, ఎమ్మెల్యే 6 నెలలు అయింది, ఎమ్మెల్యే సంవత్సరం అయింది, ఏం చేశావు, ఇంకా ఏం జరగలేదు, ఇంకా ఏం జరగలేదు. ఈరోజు చూస్తూ ఉన్నారు దాని ఫలితాలు. నేను చాలాసార్లు చెప్తాను, ప్రభుత్వంలో పని జరిగేటప్పుడు బయటికి కనిపించదు. నేను లోపల ఎంత పని చేస్తా ఉన్నానో బయటికి కనిపించదు. ఫలితాలు వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. రాబోయే రోజుల్లో స్పష్టంగా ఇంతకంటే పెద్ద ఇష్యూస్ బయటకు వస్తాయి. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా భవిష్యత్తులో స్పష్టంగా కనపడుతుంది. దోచుకున్న ప్రతి రూపాయిని కూడా పేదవాడికి తిరిగి ఇవ్వాల్సిందే. చేసిన ప్రతి కబ్జాని కూడా విడిపించాల్సిందే. పేదవాడికి అన్యాయం అయిపోయిన ఎవరికైనా సరే ఆదోనిలో న్యాయం జరగాల్సిందే. అప్పటిదాకా నిద్రపోయేది లేదు అని చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒకే ఒక మాట, ఓటేసిన ప్రజల రుణం తీర్చుకుంటున్నాను, అంత తప్ప నేను ఇంకేమీ చేయట్లేదు. ఈ రోజు కాదు, ఏ రోజుకైనా ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ 1 రూపాయి తీసుకోకుండా ప్రజలందరూ నాకు ఓటేసినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటున్నానని మాత్రమే సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సిఓ ఐపీఎల్ బ్రాంచుల్లో 10వ తరగతి ఫలితాలు కరీంనగర్ పట్టణంలోనే టాప్ మార్కులు సాధించారని తెలియజేశారు. బాణసంచా కాల్చి స్వీట్లను పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2025-26 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోని నెంబర్ 1 స్థానాన్ని సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో మా శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో టాప్ మార్కులు సాధించిన వితికా కృష్ణ 597, కరీంనగర్ జోన్లో చింతకుంట బ్రాంచ్ విద్యార్థిని గుగులోతు చరిష్మా 588, రాధ 588, స్వేచ్ఛ హర్షిత్ 588, కరీంనగర్ పట్టణంలో ఉన్న చింతకుంట బ్రాంచ్ టాప్ మార్కులు సాధించారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్లో శ్రీ చైతన్య స్కూల్ ఒక ప్రపంచం సృష్టించింది. మా శ్రీ చైతన్య బ్రాంచ్ ఖమ్మంలో 597 రావడం జరిగింది. స్టేట్ ఫస్ట్ మార్క్ అండి. రియలీ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్. అలాగే కరీంనగర్లో హైయెస్ట్ మార్క్ ఉంది అంటే మన శ్రీ చైతన్య కరీంనగర్ సిబిఎస్ఈ బ్రాంచ్ వాళ్ళు 588 మార్క్స్ వచ్చాయండి. 588 ముగ్గురు స్టూడెంట్స్ రావడం జరిగింది. అందులో రాధా, చరిష్మా, హర్షిత్ వీళ్ళ ముగ్గురికి 588 మార్క్స్ రావడం జరిగింది. అలాగే 580 పైన 14 మెంబర్స్కి, 570 పైన 43 మెంబర్స్కి, 550 పైన 65 మెంబర్స్ రావడం జరిగింది. ఓవరాల్గా 100% రిజల్ట్తో మనం పాస్ అయ్యాము. ప్లస్ మనకి స్కూల్ యావరేజ్ ఈ యొక్క బ్రాంచ్ యొక్క యావరేజ్ 521 రావడం జరిగింది. రియలీ థ్యాంక్స్ టు స్పెషల్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఒక బెస్ట్ స్కూల్ని చూస్ చేసుకున్న పేరెంట్స్కి, అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్కి, అలాగే ఎప్పుడు మా స్టాఫ్కి మేము మరవలేమండి. ఎందుకంటే మార్నింగ్ స్టడీ అవర్స్ అయినా, ఈవినింగ్ స్టడీ అవర్స్ అయినా, నైట్ స్టడీ అవర్స్ అయినా, సండేస్ అయినా ఎప్పుడు పిల్లలకి హాస్టల్ క్యాంపస్ కాబట్టి పిల్లలకి 24 గంటలు అందుబాటులో ఉన్న స్టాఫ్ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అలాగే మా
స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా ఏజిఎం ఎం రాజు గారికి నేను మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 10th క్లాస్ విషయంలో ఎప్పుడైతే రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ప్రతి ఎగ్జామ్ తర్వాత పిల్లలు మార్క్స్ చెక్ చేయడం, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇక్కడ రెక్టిఫై చేసుకోవాలని చెప్పడం, అలాగే మా కోఆర్డినేటర్ కరీంనగర్ కోఆర్డినేటర్ ప్రవీణ్ సార్ కూడా యూనిక్ స్టడీలో ఉండడం, అందరితో పిల్లలతో మాట్లాడి ఇక్కడ రెక్టిఫై చేసుకోవాలని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు వెలువడినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో మనం స్ట్రేట్ మార్కుని సాధించడం జరిగింది. మొన్న వెలువడినటువంటి జేఈ మెయిన్స్లో అదేవిధంగా ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్లో పరీక్షలు ఏవైనా శ్రీ చైతన్య నెంబర్ 1 ఉంటుందని మరోసారి మన శ్రీ చైతన్య విద్యా సంస్థలో నిరూపించుకోవడం జరిగినది. అందులో భాగంగా మా బ్రాంచ్ చైతన్య కూడా కొత్తపల్లి టౌన్లోను కరీంనగర్లోను మొదటి మార్కుతో మంచి మార్కుతో 100% రిజల్ట్ సాధించి ముందుందని తెలియజేసుకుంటున్నాము. రోజు చింతకుంట బ్రాంచీలో శ్రీ చైతన్య స్కూల్లో గౌరవనీయులైన ఆచార్య సార్ గారికి మరియు ఏజిఎం సార్ గారికి, ఏజిఎం రాజు సార్ గారికి, శ్రీకాంత్ సార్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ చాలా గౌరవంగా ఉంది సార్. ఈరోజు మా పాప 588 మార్కులు తెచ్చినందుకు చాలా గర్వపడుతున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మీ అందరి కృషి వల్లే నా బిడ్డ చరిష్మా ఇయ్యాల ఇంతటి టాపర్గా నిలబెట్టినందుకు చాలా గర్వంగా ఉంది సార్. ఇలాంటి పిల్లలను ఎంకరేజ్ చేసి చాలా పిల్లలందరికీ ఉన్నత స్థాయికి చేరేలా పిల్లలందరినీ మీరు ఎంకరేజ్ చేసి టాప్ ర్యాంకర్గా తీసుకొచ్చి స్టేట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, ఆపై చదువులకు ఇంకా మంచి చదువులు ఉన్నత స్థాయికి ఎదిగేలా మీ అందరి కృషి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 10 ఫలితాల్లో జాన్సన్ గ్లోబల్ కోరా విద్యా సంస్థల విజయబేరి. మంచినీళ్ళివ్వండి మహోప్రభు అని రోడ్డెక్కిన సూర్యాపేట ప్రజలు. ఆదోనిలో 108 కోట్ల మహాకుంభకోణం. జగనన్న కాలనీలో అవినీతి బట్టబయలు. ఎమ్మెల్యే పార్థసారథి ఘాటు ఆరోపణలు. తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం.